ఆ రోజుల్లో మేము దినము స్వామికి పాద పూజలు చేసుకునేవాళ్ళం. ఎలాగంటే స్వామికి కుర్చీ వేశాక, స్వామి ఆసీనులయ్యాక వారి పాదం ముందర ఒక పీట పెట్టి, ఆ పీట మీద వెండి తట్ట పెడితే స్వామి తమ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి పాదాలను ఆ పీట మీద ఉంచేవారు. స్వామి అలా వారి పాదాలను తట్ట మీద పెట్టాక మొట్టమొదట నీటితో కడిగి, తర్వాత పన్నీటితో కడిగి, ఆ పాదాలను చక్కని మెత్తగా ఉన్నటువంటి బట్టతో తుడిచి, తర్వాత పసుపు కుంకుమ అంతా పెట్టి మేము ఆడవాళ్ళం అందరం ఆయన చుట్టూ కూర్చొనేవారం. మేమందరం ఆడవాళ్ళం స్వామి చుట్టూ అలా కూర్చొని ఉండగా, ఆ రోజుల్లో స్వామి అష్టోత్తరం చదివేవారు. అప్పుడు ఏ పూజారి కానీ ఎవరు కానీ అది మా అదృష్టం అన్నమాట. స్వామి అష్టోత్తరం చదువుతూ ఉంటే మేమందరం స్వామి పాదాలకు పూజ చేస్తూ ఉండేవారు. ఆ అష్టోత్తరం ముగియంగానే ఆ పూలన్నీ స్వామి మోకాళ్ళ దాకా ఒక చిన్న కొండలాగా ముద్దుగా కనిపించేది అన్నమాట. పూజ అవ్వగానే ఒక్కోసారి స్వామి ఆ పూలన్నీ తీసి మా కొప్పులో పెట్టేవారు. కుంకుమ తీసి మా మొఖాన బొట్టు పెట్టేవారు. ఒక్కోసారి ఏం చేసేవారు, ఆయన అల్లరి సాయి, తుంటరి సాయి అంటే మీరు నమ్ముతారో కానీ ఆ శ్రీకృష్ణుని కన్నా నిజమైన అల్లరివాడు మన ప్రభు. ఆయన ఏం చేసేవారు, ఒక్కసారి అలా పాదం తగిలించగానే ఆ పూలన్నీ పూల వర్షంలా జల్లున ఎగిరిపోయి మా మీద వర్షంలా కురిసేవి. ఇలా మేము పాద పూజలు చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఏం చేశారు, స్వామి మమ్మల్ని పిలిచి ఒక గిన్నెలో పసుపు తెమ్మని దాన్ని ఆముదంతో బాగా కలపమన్నారు. అబ్బో ఇది విడ్డూరంగా ఉంది, పసుపుని ఆముదంతో కలపమంటున్నారే అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి వచ్చి ఆసనంలో కూర్చున్నాక స్వామి అన్నారు, ఈ పసుపు ముద్దతో నా పాదాలు అడుగ బాగాన పూయండి అన్నారు. సరే పూసాం. ఇది ఏంటి, ఇది ఏం చేస్తారు, అడుగున పాదాలకు పూసుకొని ఏం చేస్తారు అని అందరూ ఆశ్చర్యంగా అలా స్వామిని చూస్తూ కూర్చున్నాం అన్నమాట. స్వామి ఒక తెల్లటి మల్లు బట్టను తెప్పించి ఆ పీట మీద పరిచారు. పీట మీద పరిచి ఇటు ఇద్దరిని అటు ఇద్దరిని ఆ బట్టను గట్టిగా పట్టుకోమన్నారు. పట్టుకోమని చెప్పాక ప్రభు వారి యొక్క చిన్నారి పాదాలను ఆ బట్ట మీద పెట్టి ఒత్తుతూ ఉంటే అది నిజంగా ఆ పాదం ముద్రలు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో చెప్పలేము. అలా అక్కడ ఉన్నవారందరికీ అటువంటి పాదముద్రలను ఇచ్చి ఇది జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పేవారు. వారి పాదాలకు ఈ పసుపు పూయటం ఒక ఎత్తు, ఇప్పుడు ఆ పాదాలని కడగటం మరొక ఎత్తు అన్నమాట. ఇది ఎంతో మాకు సంబరం అన్నమాట. స్వామి వచ్చి లోపలికి కూర్చున్నాక ఒక పీట వేస్తే పీట మీద వారి పాదాలను పెట్టారు. ఇద్దరు కొద్దిగా వేడిగా ఉన్న నీళ్లను స్వామి పాదాల మీద అలా పోస్తూ ఉంటే మరిద్దరం వారి పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలను మెత్తగా రుద్ది కడుగుతున్నాం. ఆ పాదాలు నిజంగా ఎంత మెత్తగా ఉన్నాయంటే పట్టి కన్నా మెత్తగా ఉండి, గులాబీ రేకుల కన్నా సున్నితంగా ఉండి, ఇక నవనీతము కన్నా మరి మృదువుగా ఉండి, పాదాలను మరి గట్టిగా పట్టుకుంటే కందిపోతాయేమో అని భయం వేసేటటువంటి అంత మృదువుగా ఉందన్నమాట. ఆ మెత్తని పాదాలను కడుగుతూ ఉంటే అబ్బా ఇది ప్రభు పాదాలు ఇంత మెత్తగా ఉంది కదా, ఓహో ఈయన శివశక్తాత్మక స్వరూపుడు కదా, ఇది దేవి పాదాలు, ఇది శక్తి పాదాలు, అందుకే ఇంత మెత్తగా ఉన్నాయి అని ఎంతో సంబరపడిపోయేవారు. అలా కడుగుతూ ఉండగా ఆ పాదాలు ఉన్నట్టుండి గట్టిగా దృఢంగా ఉన్నాయి. అమ్మ ఏమిటిది, ఆ మెత్తని పాదాలు ఇంత దృఢంగా గట్టిగా కనిపిస్తున్నాయే అని అనుకుంటుంటే ఓహో ఆయన శివుడు కదా, ఓహో ఇది శివుడి పాదాలు, అందుకే ఇలా దృఢంగా గట్టిగా ఉన్నాయి అని మరింత సంబరపడిపోతున్నాం. మరి అలా చూస్తున్నాం, కడుగుతున్నాం, ఉన్నటువంటి స్వామి పాదాలు పొడవుగా కనిపించాయి. నిజంగా ఎంత ఆశ్చర్యపోయామో, ఇంకా మాటలే లేవన్నమాట. అరే ఎందుకు ఇలా పాదాలు పొడవుగా, ఓ ఈయన షిరిడి సాయి స్వరూపుడు కదా, ఇది షిరిడి పాదాలు అందుకే ఇంత పొడవుగా ఉన్నాయి అని నిజంగా ఎంత ఆనందపడ్డామో మీకు చెప్పితే అది వర్ణించడానికి వీల్లేదన్నమాట. ఈ ఆనందాన్ని జీర్ణించుకోలేక మిమ్మల్ని గోదర కప్పల్లా నోరు తెరుచుకొని పత్తి గుండల్లా స్వామిని అలా కళ్ళు విప్పుకొని ఆశ్చర్యంగా విస్మయంగా చూస్తున్నాం. కానీ అయితే స్వామిలో ఇంతైనా మార్పు లేదు. మహారాజాలాగా కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నారు. తర్వాత మమ్మల్ని చూసి ఏయ్ దున్నపోతులారా
ఇంకా రుద్దుతూనే ఉన్నారా, ఇంకా ఆలస్యం చేశారంటే సావిత్రమ్మ కట్ట తీసుకొని వస్తుంది, త్వరగా త్వరగా కానివ్వండి అని అన్నారు. వారు అలా అన్నారో లేదో సావిత్రమ్మ గారు తలుపు దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఆమె స్వామి అనునయంగా, స్వామి ఇంకా అవ్వలేదా, ఎంత ఆలస్యం అయిపోయింది కదా అని అంటుంటే ప్రభు లేచి నిలబడ్డారు. స్వామి లేవంగానే మేము గబగబ లేచి ఆ మెత్తని బట్టలు తీసుకొని బాగా స్వామి పాదాలు తుడుస్తున్నాము. కానీ లోపల ఆనందం అనేది కవ్వుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యం నుంచి మేము తేరుకోలేకపోతున్నాం. ఏమి చేయాలో తోచటం లేదు. అలా తికమక పడుతుంటే స్వామి త్వరగా చేసుకోండి నమస్కారాలు, చాలా టైం అయిపోయింది అని అంటే నిజంగా ఆ పాదాలను గట్టిగా పెనవేసుకొని మనసుది ఆశది కళ్ళు కద్దుకొని ఎంతో ఆనందించాం.